గోదావరి నదీ కాలుష్యంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆకస్మిక పర్యటనతో అధికారుల్లో కదలిక వచ్చింది. రాజమండ్రి ఆవా ఛానల్ మురుగునీటి కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను అధికారులు శుభ్రం చేయించారు. గతంలో 2 నెలలకు ఒకసారి మాత్రమే వ్యర్థాలను తొలగించే అధికారులు పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత ప్రతి 2 రోజులకు ఒకసారి పనులు చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. రాబోయే పుష్కరాలులోపే కాలుష్యాన్ని అరికట్టేలా ప్రజాప్రతినిధుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. కాలుష్యం ఉంది సార్. ఇక్కడ గత 13 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ మా వ్యాపారం ఉంది. ఇక్కడ మా కొన్ని వేలలో లారీలు కూడా ఇక్కడే గత 13 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ చూడవలసిన ఏంటంటే కాలుష్యం విపరీతమైన కాలుష్యం, చాలా దారుణంగా ఆరోగ్యాలు పాడైపోయి చాలా మంది కూడా చనిపోవడం కూడా జరిగిందండి. చాలా వరకు చనిపోయారండి. లారీ వాళ్ళు ఏంటి, వ్యాన్ వాళ్ళు ఏంటి, చాలా మంది కాలుష్యం వల్ల మేము పొద్దున్న 6 గంటలకు వస్తామండి. 9 గంటల వరకు ఇక్కడే వ్యాపారం చూసుకుంటూ ఉంటే వ్యాపారం చేస్తాం, లేదా వెళ్ళిపోతాం. అలాగే అయితే ఇంకా గవర్నమెంట్ ప్రభుత్వం ఇంకా స్పందించి నాకు ఇంకా బాగా చేయాలని మా కోరిక. ఈ కేవలం వాళ్ళందరూ ఏంటంటే మున్సిపాలిటీ నిమిత్తంగా మొత్తం అంతా కూడా అని మాకు చెప్పారండి. మామూలుగా మేము అడిగామండి మున్సిపాలిటీ వారిని అడిగితే ఇదంతా మున్సిపాలిటీ నిమిత్తంగా ఈ పైపు లైన్ లో ఎన్ని కూడా చేయడం జరుగుతుందని చెప్తుంటే దాని గురించి ఇవి కూడా క్లీన్ చేస్తామని అప్పుడు కమిషనర్ వచ్చి చెప్పారు సార్. అది అదండి బాగా వచ్చిన తర్వాత కొంచెం బాగా స్పందించి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఇచ్చేసి చేయడం అన్నది ఒక విధంగా సార్. తర్వాత ఏంటంటే అండి మాకు ఈ ఆవలో అయితే మాత్రం ఇక్కడ మినీ అసోసియేషనే కాదు, లారీ అసోసియేషనే కాదు, దగ్గర మేము ఒక 300 మంది వర్కర్స్ కానీ ఓనర్స్ కానీ అందరూ కుటుంబాలు మొత్తం అంతా కూడా ఇక్కడే ఉంటున్నాం. ఈ చుట్టుపక్కల అపార్ట్మెంట్లే కాదు, తీసినట్టుగా ఇదంతా కాలుష్యం తీసేసుకుంటే మాకు ఏ ఇది కూడా మాకు ఇబ్బంది ఉండదు సార్. మెయిన్ ఏంటంటే దోమలండి, విపరీతమైన దోమలు. పొద్దున్న 6 గంటలకు వస్తాం, రాత్రి 9 వరకు ఇక్కడ మాకు జీవనోపాధి. కాబట్టి దాన్ని బట్టి ఎత్తినట్టు తీసేసి శుభ్రంగా నీట్గా అంటే ఇప్పుడు వరకు కూడా ఎవరు మరి ఇంత దీనిగా స్పందించలేదండి. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారే కాదు, రూరల్ ఎమ్మెల్యే గారే కాదు, లేకపోతే సిటీ ఎమ్మెల్యే గారే కాదు, లేదా మినిస్టర్ గారు కాదు, మొత్తం అందరూ కూడా దీని గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకుంటున్నారని మాకు అనిపిస్తుంది సార్. అదే ఏం జరగాలనుకుంటారు పుష్కరాల్లో వరకు పనులు ఏం జరగాలి సార్? పుష్కరాల్లో పనులు అంటే సార్ ఇప్పుడు పలానాదని మనం చెప్పలేం కదా సార్. ఇప్పుడు ఘాట్లు ఉన్నాయంటే అక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి